పైన ఒక దారి ఉంది చెప్పాను, వాటర్ ఫాల్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది, దారి అయితే ఎప్పుడైతే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ A4 మోటో వ్లాగ్స్. ఈ రోజు ఏంటంటే మనం తిరుపతికి వెళ్దాం. ఏంటంటే ఆల్రెడీ మార్నింగే నేను స్టార్ట్ చేశాను రైడ్ అయితే, కానీ చీకట్లో బ్లాక్ రాదని చెప్పి బ్లాక్ తీయలేదు. దాని దగ్గర ఏంటంటే ఇప్పుడు అమ్మనప్పుడు తిరుపతికి దగ్గరికి అయితే ఉన్నాను. తిరుపతికి వెళ్ళిన తర్వాత మనం అక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళాలో మనమైతే అక్కడైతే నిర్ణయించుకున్నాము. మనం తిరుపతికి నాయుడుపేట నుంచి తిరుపతికి వెళ్ళే రూట్ అయితే 3 లైన్ వే వేస్తున్నారు, ఈ సైడ్ ఆ సైడు. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక సైడ్ అయితే అవుటింగ్ కూడా, ఒక సైడ్ వెహికల్స్ అయితే ఆపోజిట్ లేదు వెహికల్స్ వస్తుంది. దానివల్ల చాలా లేట్ అయితే అయిపోయింది. మధ్యలో మనకి స్పీడ్ బ్రేకర్లు భయంకరంగా తగిలాయి. దాని దగ్గర బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది, రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మళ్ళీ బ్రిడ్జిలు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. తిరుపతి దాకా నాకు 1 అవర్ పట్టాల్సిన జర్నీ భయంకర టైం అయితే ఎక్కువ తీసుకుని నాయుడుపేట నుంచి అయితే. మన తిరుపతి నుంచి అయితే మనం శేషాచలం అడుగులో ఉన్న తలకొన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. తిరుపతి నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న తలకొన వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ అయితే వెళ్ళాలి. స్టెప్స్ అయితే కొన్నాను దాహం వేస్తుంటే. జర్నీ అంతా శేషాచలం ఫారెస్ట్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ అయితే. మొత్తం కొండలు అయితే నుండి పిల్లేరు రోడ్డుకి వెళ్ళే దారిలో మనకి తలకొన వాటర్ ఫాల్స్ రూట్ అయితే ఉంటుంది. ఆర్చి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఆ నుంచి లోపల రాగానే మనకు ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ టోల్ అయితే 15 రూపాయలు అయితే మన టోల్ కట్టాలి, అప్పుడైతే మన లోపల పంపిస్తారు. మనకు కొంచెం ముందుకు రాగానే ఏనుగు ఆకారంతో ఒక ఆర్చి అయితే వస్తుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం మనమైతే. కొంచెం ఆర్చి లోపల రాగానే మనకి ఏపీ టూరిజం వల్ల మనకి గెస్ట్ హౌస్ అయితే ఉంటాయి. గెస్ట్ హౌస్ అయితే చూద్దాము. మనం ముందైతే లెఫ్ట్ సైడ్లో మన కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. అంతా కార్ పార్కింగ్ ప్రదేశం అనమాట ఇదంతా. ఇక్కడైతే మనకి ఆన్లైన్లో అయితే ఈ రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. గెస్ట్ హౌస్ అయితే మామూలుగా అయితే చేసుకోవాలి, ఆన్లైన్ బుక్ చేసుకొని ఇక్కడ రావాలి. ఇక్కడైతే మనకి ఆ విధంగా అయితే చెప్పారు. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది, బుక్ చేసుకున్న భోజనం కూడా ఇక్కడే పెడతారు. అది కూడా మీకు చూపిస్తాను. మీకు గెస్ట్ హౌస్ కూడా ఏ విధంగా ఉన్నా చూపిస్తాను. మనం వచ్చిన దారి ఇదే. మన పక్కన గేమ్స్ ఆడడానికి చిన్న పిల్లకాయలు గేమ్స్ ఆడడానికి ఆట వస్తువులు అయితే ఉంటాయి ఇక్కడ. చిల్డ్రన్ పార్క్. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ వంట చేసి ఇక్కడ స్టాఫ్ అయితే ఇక్కడ భోజనం చేస్తారు. ఈ పక్కనే ఈ భోజనం చేసే అంటే వస్తారు గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళు వచ్చి దీంట్లో భోజనం చేస్తారు అనమాట. ఇక్కడ టీ కాఫీలు ఇక్కడైతే ఉంటాయి. కిచెను
మనకి 2 దారులు అయితే ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఒకటి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్ కాడ వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాము. మనం టెంపుల్ చూసుకొని తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు మనకు కనపడుతుందిగా పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు అనేది నాగదేవత ప్రతిమలు అయితే ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ పక్కన మనకైతే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. సాయిబాబా టెంపుల్ మూసేస్తున్నారు. స్వామి కొంచెం తలుపు తీరు స్వామి. తలుపు తీశారనమాట. చూద్దాం లోపల. మీకు చూపించాం కదా అవి రూమ్స్ అనమాట. అంటే 250 రూపాయలు అంట. అంటే ఈ మధ్యాహ్నం 12కి వస్తే మధ్యాహ్నం 12 తర్వాత మధ్యాహ్నం 12 దాకా 250 రూపాయలు. 12 hours అనమాట. ఇప్పుడైతే టెంపుల్ బయట కొన్ని ఉన్న ప్లేస్ నాకు చూసి ఇలా టెంపుల్లోకి వెళ్ళి అప్పుడు చూద్దాం. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది, అది కూడా చూద్దాం మనం అయితే. సిద్ధేశ్వర స్వామి టెంపుల్ లోపలికి అయితే వచ్చాను. బ్యాక్ కొన్ని టెంపుల్ అయితే ఉన్నాయి, చూసుకొని ఇలా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నాడు. అంటే క్లోజ్ చేస్తున్నారు. పక్కన మనకు వీరాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. మనకు కనపడుతుంది కదా, ఇది బిల్వ వృక్షము.
దీని బ్యాక్ సైడ్ అయితే మనకి వీరాంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. కోతులు అయితే విపరీతంగా అయితే ఉన్నాయి, అందుకే గుడి లేక క్లోజ్ చేస్తున్నారు. ఈ కోతులు గలిపెడుతున్నాయని. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి వెళ్దాం. గుడి లోపలికి అయితే కెమెరా తెలవలేదు, గుడి బయటకు వచ్చాను. ఇంకో పక్కన గుడి పక్కన మనకి రూమ్స్ అయితే ఉన్నాయి, మన గెస్ట్ హౌస్ కూడా అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను చూడండి మీరు. ఎన్ని నుంచి మనం నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. మీరు రూమ్ చూపిస్తాను, ఫస్ట్ చూడండి. ఇక మనకు కనపడుతున్నాయి అన్ని గెస్ట్ హౌస్ అనమాట. టెంపుల్కి వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఉండొచ్చు, లేదా నార్మల్ రూమ్స్ అయితే ఉన్నాయి, ఆ రూమ్స్ కూడా ఉండొచ్చు. ఎంత కార్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అయితే వస్తాయి చూడండి. ఎన్ని కట్టలేస్తున్నారు అనమాట. ఈ చెట్లకి, నీళ్ళకి, టెంపుల్స్కి ఉపయోగించుకుంటారు ఇవన్నీ. ఇక్కడ స్వామివారి నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతి 360 దగ్గర అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం తినేసి తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాము. అన్నదానం దగ్గరికి వెళ్దాం, తినేస్తే నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. మొత్తం 3 టోల్ గేట్లు కట్టిన అమౌంట్. లాస్ట్ టోల్ గేట్ దగ్గర అయితే నేను కట్టలేదు అన్న, నెల్లూరు నుంచి వచ్చాము, ఇప్పటికే 3 కట్టాను అనేసరికి నన్ను చూసి నెల్లూరు అనేసరికి వదిలేశారు లోపలికి. మీరు కూడా అదే విధంగా చెప్పండి. లాంగ్ నుంచి వచ్చాను, అప్పుడే 3 కట్టాము. ఏంటంటే మనకి ఎంట్రన్స్లో 15 రూపీస్ కట్టించుకున్నారు. తర్వాత లోపల టెంపుల్కి మళ్ళీ పార్కింగ్కి, సిద్ధేశ్వర స్వామి టెంపుల్ కాడ మళ్ళీ పార్కింగ్ 15 రూపాయలు కట్టించుకున్నారు. మళ్ళీ గుడి లోపలికి వచ్చి మళ్ళీ 10 రూపీస్ కట్టించుకున్నారు. మళ్ళీ ఇంకో టోల్ గేట్ అయితే ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా 30 రూపీస్ అయితే అడిగారు. నేనేం చెప్పానన్నా, ఇప్పటికే 3 కట్టాను, స్లిప్లే చూపించాను, మీకు చూపిస్తున్నాను. మొత్తం 3 స్లిప్స్ అయితే ఉన్నాయి. నేను నల్లి కట్టుకున్నాను, నేను కట్టలేను అని చెప్పలేకే నెల్లూరు ఏ ఊరమ్మా అంటే నెల్లూరు అని చెప్పాను. తర్వాత సరే ఇల్లమ్మని చెప్పారు. నేను లోపలికి వచ్చాను. ఇంక ఇక్కడ నుంచి అంతా సిమెంట్ రోడ్ మనకైతే. ఇంకంతా డౌన్ అయితే అంతా డౌన్కి వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ డౌన్లో అయితే ఉంటుంది, డౌన్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మీకు రోడ్ చూడండి ఏ విధంగా ఉందో, ఫ్లాట్గా ఉందో కిందకి. ఇదంతా డౌన్ అనమాట. ఈ డౌన్లోకి అయితే మన డౌన్ కిందకైతే వెళ్ళిపోవాలి మనం అయితే.
ఫుడ్ ఒకటి లేక అవి వచ్చి మన బండి మీదకి అయితే వస్తుంది. లోపలికైతే ఫుడ్ అయితే తెలవలేదు వీటికి, కోతులకైతే ఏమి తానేయటం లేదు. దానివల్ల ఏంటంటే ఈ మన బండికైతే వచ్చి చెక్ చేసుకుంటూ ఉన్నాయి ఫుడ్. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఎంట్రన్స్గా ఇప్పుడు నుంచి లోపలికైతే వెళ్ళాలి. మళ్ళీ చూడండి కోత అయితే మళ్ళీ నా బండి కాడికి అయితే వెళ్ళింది. ఇంకెందుకైతే ఇంకా మనం అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి. పైదాకా రాని వాళ్ళు అయితే ఇక్కడైతే మునుగుతారు. మనమైతే ఫారెస్ట్లో నడుచుకుంటే అయితే వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. అయితే కొంతమంది నడవలో ఉన్న వాళ్ళైతే కింద అయితే వాటర్ వస్తాయి కదా, వాటర్లో అయితే మునుగుతూ ఉంటారు. మనమైతే నడుచుకుంటే వాటర్ ఫాల్స్ దగ్గర నడుచుకుంటే వెళ్దాం. డబ్బులు కదా మనకు కనపడుతుంది కదా వాటర్ ఫాల్స్. అక్కడికైతే మనం వెళ్ళాలి. అక్కడికైతే వెళ్ళాలి, మనకు కనపడింది కదా అక్కడికైతే మనం వెళ్ళాలి. చూడండి ఇప్పుడు మినిమం అయితే 2 కిలోమీటర్స్ అయితే వచ్చాను. బండి పార్క్ కాడి నుంచి 2 కిలోమీటర్స్ అయితే మనం నడవాలి. చూడండి మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాము. ఏదో స్టెప్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. ఇది ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు, మనం కనుక్కొని అయితే వెళ్దాము. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాము. మనకి 2 పాయలుగా అయితే చీలు ఉంది వాటర్ ఫాల్స్. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి తిరుగుతున్నాను. చూడండి వీడియో అయితే లాస్ట్లో జరిగింది. చెప్పు
పైన ఒక దారి ఉంది చెప్పాను, వాటర్ ఫాల్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది. దారి అయితే ఎప్పుడైతే వాటర్ ఫాల్స్ నుంచి పైకి వెళ్తే ఏదో ఉంది, పైన చూద్దాము. ఈ పైన స్టెప్స్ అయితే ఉన్నాయి, ఆ స్టెప్స్ లోపల పైన ఏమున్నాయి చూద్దాము. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది. ఓయమ్మో, ఏంది ఎక్కేకూతి వస్తా ఉందిరా బాబు, ఎంత దాకా ఉందిరా నాయన ఇది. వా మీరు ఒయ్యకూతి వస్తూ ఉంది, కొండ మీద తీసుకెళ్తుందేమో ఇది. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ రైట్ తిరగాల. ఓయమ్మ, ఎక్కడికి తీసుకెళ్తుందిరా బాబు ఇది. చూడండి ప్రెస్, ఇక్కడికి మద్యపానం అనుమతించరాదు, అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వేయరాదు, స్నానం చేసే ప్రాంతంలో షాపులు సబ్బులు వాడరాదు, వాటర్ ఫాల్స్ నుండి గీత కొట్టడం దూకడం ప్రాణాంతకం. మీకు అర్థమవుతుందనగా మీరైతే రావచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, అందుకే మీరైతే ముందుగా మీకు చూపిస్తున్నాను. కూతురున్నా అంటే వీళ్ళు స్నానం చేస్తే కిందకు వస్తున్నాయి, వీళ్ళు స్నానం చేయలేదు కింద మునుగుతుందా. పైన ఏముంది, కింద మునిగాను, పైన పైన ఉంటుంది వ్యూ పాయింట్ అనమాట ఇదంతా. చూడు ఎంతమంది మునుగుతా ఉన్నారు. నేను ఇంకా కింద అనుకున్నాను, పైన కూడా అయితే ఉంది. ఇది ఎంతమంది వేస్తున్నారు. పైకి ఎవరు రాలేక కింద మునుగుతున్నారు చాలా మంది అయితే. జాగ్రత్తగా అయితే రావాలి, కింద జారిపోతా ఉంది, పాచి పెట్టిపోయింది కింద.
గట్టిగా పట్టుకోండి, తెలుసు వీడియో అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.